ప్రైజ్ ఎలా ఉన్నారు? బాగున్నారా? పరిశుద్ధ లేఖనంలో నుంచి తప్పిపోయిన కుమారుడు గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటా. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి చూడండి. తండ్రికి 2 కుమారులున్నారు. చిన్న కుమారుడు తనకు రావలసిన వాటా కోసం తండ్రిని వేధించి బాధపెట్టి తన వాటాను తను తీసుకెళ్లి దుర్వ్యాపారం చేసి ఆస్తిని పాడు చేసుకొని చివరికి పందులు తినే పొట్టు కూడా దొరకక ఆకలితో అలమటిస్తుండగా తను ఆలోచించుకున్నాడంటండి. నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివాళ్ళున్నారు. వాళ్ళకి సమృద్ధిగా ఆహారం ఉంది. నేనిక్కడ ఆకలితో అలమటిస్తున్నానని తన మనసు మార్చుకొని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు, తండ్రి చిన్న కుమారుడు వస్తం చూసి పరిగెత్తుకొని వెళ్లి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఇంటికి తీసుకొచ్చి తన వస్త్రాలు తీసివేసి, ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేసి, ఉంగరం పెట్టి, ఒక క్రొవ్విన దూడను వధించి గొప్ప విందు చేశాడంట. ఇదంతా అక్కడున్న వాళ్ళందరూ చూసి పెద్ద కుమారుడు ఇంటికొచ్చినప్పుడు వారు, నీ తమ్ముడు సురక్షితంగా వచ్చినందుకు గొప్ప విందు చేస్తున్నాడు క్రొవ్విన దూడను వధించి అని చెప్పినప్పుడు పెద్ద కుమారుడు కోపంతో మండిపోయి వ్యసనపడి, మరి తండ్రి వచ్చి పెద్ద కుమారుడితో నువ్వు లోపలికి రా నాయనా అన్నప్పుడు, నేను రాను లోపలికని పెద్ద కుమారుడు, ఏనాడైనా నేను నా స్నేహితులతో సంతోషించినట్లు నాకొక మేకపిల్లను కూడా ఇవ్వలేదే, నీ చిన్న కుమారుడు తప్పిపోయి వచ్చినప్పుడు నువ్వు ఇంత గొప్ప విందు చేస్తున్నావే అని వ్యసన పడ్డాడండి. మరి ఇలాంటి వారు మనకి సంఘాల్లో కనపడతారండి. రక్షించబడి మారు మనసు పొందుకొని ఒక విశ్వాసి తప్పిపోయి లోకంలో పడి మరి తన జీవితాన్ని నాశనం చేసుకొని పాడైపోయి తిరిగి మరలా తను సంఘంలోకి చేర్చబడి మరి దైవ సేవకులతో అంటుకట్టబడి జీవిస్తున్నప్పుడు దైవ సేవకులు తప్పిపోయి తిరిగి వచ్చిన వారిని కొంచెం ప్రేమతో చూస్తున్నప్పుడు ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసులకి వ్యసనం కలుగుతూ ఉంటుందండి. వాళ్ళకి వెర్రి కోపం కలుగుతూ ఉంటుంది. అరే, వాడు పాపం చేసి వాడు ద్రోహం చేసి వాడు తప్పిపోయి మరలా వచ్చాడు. మరి నేను ఏనాడు ఏ పాపం చేయలేదు కదా, నేను సంఘంలోనే ఉన్నాను. మరి అతనికంటే నన్ను ఎక్కువ ప్రేమించాలి కదా, మరి అతన్ని ఎందుకు ఎక్కువ ప్రేమిస్తున్నారు, ఆమెను ఎందుకు ఎక్కువ ప్రేమిస్తున్నాడు దైవజనుడు దైవజనురాలని. సంఘంలో విశ్వాసులు కొంతమంది ఇలాంటి పరిస్థితులు గుండానే వెళుతూ ఉంటారండి. కోపం, ద్వేషం, ఈర్ష్య, మరి తప్పిపోయి వాళ్ళు మరలా దేవుడి సన్నిధిలో సమకూర్చబడినందుకు సంఘంలో ఉన్న దైవజనుడితో పాటు సంఘ విశ్వాసులందరూ సంతోషపడాల్సింది పోయి వ్యసన పడుతూ కుళ్ళు పడుతూ ఉంటారండి. అలాంటి పద్ధతులు మార్చుకోవాలండి. తప్పిపోయిన వారు తిరిగి మరలా సమకూర్చబడినప్పుడు ఎంత సంతోషించాలండి. ఒక ఆత్మ నశించిపోకుండా మరలా సంఘంలో చేర్చబడ్డారని. ఇలాంటి వ్యసనాలన్నీ మానేసి సంతోషించడం